హాయ్ గాయ్స్ అందరికీ వెల్కమ్ టు రాజరబల్ క్రియేషన్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం ఏదైతే మొబైల్ యూజ్ చేస్తున్నామో ఆ మొబైల్లోనే అన్లిమిటెడ్గా ఎన్ని జీమెయిల్ అకౌంట్లైనా మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఎన్ని జీమెయిల్ అకౌంట్లైనా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. అలా క్రియేట్ చేసినాము మనం ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, టిక్ టాక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు. ఇలాంటి అకౌంట్లు క్రియేట్ చేసుకోవడానికి అయితే బాగా ఉపయోగపడుతుంది. అలాగే మన గూగుల్ ఫొటోస్కి వీటికి స్టోరేజ్ ఏదైతే ఫుల్ అవుతుందో వాటికి కూడా మనం కొత్త జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈరోజు మన టాపిక్ మనం యూజ్ చేసే మొబైల్లో అన్లిమిటెడ్గా జీమెయిల్ అకౌంట్స్ ఎలా యూజ్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి అనమాట. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇప్పటివరకు మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. గాయ్స్ దానికోసం అయితే ఇక్కడ జీమెయిల్ అనే యాప్ ఉంది కదా. మీరు కూడా ఈ జీమెయిల్ అనే యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు సంబంధించిన మెయిల్ ఏదైతే లాగిన్లో ఉందో అదైతే ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పైన మీ ప్రొఫైల్ ఫోటో అయితే కనపడుతుంది కదా. ఆ ప్రొఫైల్ ఫోటో పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించిన ఎన్ని జీమెయిల్స్ అయితే ఉన్నాయో ఇవైతే ఇక్కడ షో అవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీరు వేరేది ఒకటి జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ యాడ్ అనదర్ అకౌంట్ అని ఉంది కదా. దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్లోనే ఇక్కడ గూగుల్ అని కనిపిస్తుంది కదా. దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీది ఒకవేళ ఫోన్ లాక్ అడిగితే లాక్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత అదైతే కొంచెం అయితే టైం పడుతుంది అనమాట, కొంచెం లోడ్ అవుతుంది. లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ జీమెయిల్ అయితే అడుగుతుంది అనమాట. మనం కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసి యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి క్రియేట్ అకౌంట్ అని కనపడతా ఉంది కదా. దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మై సెల్ఫ్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫస్ట్ నేమ్ అయితే అడుగుతుంది అనమాట. నేనైతే నార్మల్గా ఒక నేమ్ అయితే ఇచ్చాను. మీరు కూడా మీకు నచ్చింది ఏదో ఒకటి నేమ్ అయితే ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత మీ మంత్ ఏది ఉందో అవన్నీ కూడా కరెక్ట్గా అయితే ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇయర్ కానీ మంత్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు ఎప్పుడన్నా ఇదే మెయిల్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు మీకైతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట. ఇలా అయితే నా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చాను. ఇక్కడ జెండర్ అని ఉంది కదా. దీనిపైన క్లిక్ చేసేసి మీరు అబ్బాయి అయితే అబ్బాయి లేదంటే అమ్మాయి అని చెప్పేసి ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇక్కడ మెయిల్ అని అయితే ఇస్తున్నా నేను. మీరు ఏదైతే అది మీ జెండర్ అయితే ఇచ్చేసుకోండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా. ఈ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ మీరు ఏదైతే మెయిల్ పెట్టుకోవాలనుకుంటున్నారో మీకు సంబంధించిన ఏదో ఒకటి యూజర్ నేమ్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట. ఇక నేనైతే నా నేమ్ అయితే ఇచ్చుకున్నాను, రాజరబల్_1996 అని చెప్పేసి. మీరు కూడా మీకు సంబంధించిన యూజర్ నేమ్ ఏదో ఒకటి సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. మీకు కూడా ఇలాగే రెడ్ గా వచ్చింది అనుకోండి, ఇదే జీమెయిల్ యూజర్ నేమ్స్ చాలా ఉన్నాయని అర్థం అనమాట. 2-3 యూజర్ నేమ్స్ ఇచ్చినా కూడా రెడ్ కలర్ లోనే వస్తుంది అంటే మీరు బ్యాక్ వెళ్ళమాకండి. ట్రై చేయండి. ఎందుకంటే ఏ మెయిల్ ఐడి ఎవరికి సింక్ అయి ఉంటుందో తెలియదు కాబట్టి కొన్ని యూజర్ నేమ్స్ అయితే యాక్సెప్ట్ చేయరు అనమాట. అది యాక్సెప్ట్ చేసే వరకు ఇక్కడ చిన్నగా నేమ్స్ అయితే చేంజ్ చేసుకుంటా ఉండండి. చేంజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఏదో ఒక యూజర్ నేమ్ అయితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాడు. మీరైతే యూజర్ నేమ్స్ ట్రై చేయండి. వేరే వాళ్ళకి మ్యాచ్ కాకుండా మీరు డిఫరెంట్ గా ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా మీ అకౌంట్ అయితే యాడ్ అయిపోతుంది అనమాట. ఇక యూజర్ నేమ్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా పాస్వర్డ్ అయితే వస్తుంది అనమాట. మీరు ఏదైతే జీమెయిల్ కి పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటున్నారో మీరైతే ఆ పాస్వర్డ్ అయితే ఇచ్చేయాలి. నేనైతే ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాను. అలాగే మీ మెయిల్ అకౌంట్ ఏదైతే ఉందో పాస్వర్డ్ మీరు కూడా క్రియేట్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడైనా లాగిన్ అవ్వాలనుకున్నప్పుడు ఈ పాస్వర్డ్ అయితే ఖచ్చితంగా అడుగుతుంది. మీరైతే ఈ పాస్వర్డ్ ని మర్చిపోకండి, స్క్రీన్ షాట్ అనేది తీసుకొని పెట్టుకోండి. పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడైతే ఫోన్ నెంబర్ అడగడం జరుగుతుంది అనమాట. మీరు ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే స్కిప్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా. దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక మెయిల్ ఐడి అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసేసిన తర్వాత కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ అని ఉంది కదా. దీనిపైన అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకైతే ఒక జీమెయిల్ అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. కొంచెం అయితే లోడ్ అయిపోతుంది. ఇక్కడైతే కనపడుతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ లాస్ట్లో చూసుకున్నట్లయితే మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఆ జీమెయిల్ అకౌంట్ అయితే ఇక్కడైతే యాడ్ అయిపోయింది అనమాట. మీరు ఇది యూజ్ చేయాలనుకున్నప్పుడు దీనిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడైతే మీకు ఈమెయిల్ అయితే యాడ్ అయిపోతుంది అనమాట. మీరు ఎక్కడన్నా లాగిన్ అయినప్పుడు ఓటీపీ కావాలన్నా సరే ఇక్కడ దీన్ని మనం లాగిన్ అయినామంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఆ ఓటీపీలు అనేవి ఇక్కడ వస్తాయి. గాయ్స్ చూశారు కదా, మనం ఎలాంటి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు. అలాగే ఎన్ని జీమెయిల్ అకౌంట్లైనా మనం ఒక మొబైల్లోనే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే నా ఎన్ని జీమెయిల్స్ కనపడుతున్నాయి 4 అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు లాగిన్లో ఉన్నది ఒకటి. 5 జీమెయిల్ అకౌంట్స్ అయితే నా ఒక్క ఫోన్లోనే ఉన్నాయి అనమాట. ఇలా 5 అనే కాదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎన్ని జీమెయిల్ అకౌంట్స్ అయినా సరే మీరు ఇలాగే క్రియేట్ చేసుకోవచ్చు. మీరు పాస్వర్డ్ గుర్తుపెట్టుకుంటే ఎన్ని అకౌంట్లు అయినా క్రియేట్ చేసుకొని ఎన్ని అకౌంట్లు అయినా సరే లాగిన్ అయిపోయి యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఒకటే మొబైల్లో.
సో గైస్ చూశారు కదా, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సో అలాగే ఇలాంటి మొబైల్ గురించి మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. వన్స్ మన ఛానల్ అయితే చెక్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజ్ రెబల్ సైనింగ్ అవుట్.